మొబైల్ ఆటో రొటేషన్ లో పెట్టుకోండి. హమారా ప్రసాద్ గారు చర్చలు జాయిన్ అయ్యారు. ఏంటి మీ వ్యూ ఏంటి ఈ మొత్తం వ్యవహారం మీద? మీ కెమెరా సరి చేయండి చారి గారు. పర్లేదు చెప్పండి. హమారా ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, చెప్పండి. నమస్తే అండి భరత్ గారు. చెప్పండి సార్. మురళి సార్ కూడా నమస్తే అండి. దీర్ఘ గారు కూడా నమస్తే అండి. నమస్తే సార్. యాక్చువల్ గా మురళి గారు సార్ అయితే ఇంతవరకు చాలా బాగా చెప్పారు. అలాగే నిన్న కూడా ఏదో ఇంటర్వ్యూ కూడా చూశాను మురళి గారిది. మురళి గారు మురళి సార్ 100% కరెక్ట్ చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఈ ఉద్యమంలో కొంతవరకు న్యాయం అయితే ఉంది. అంటే చిన్న కుల వృత్తుల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అక్కడ, ఈ మార్వాడీలు రావడం వల్ల అనే వరకు కొంతవరకు కరెక్టే. అలా అని చెప్పేసి ఇతరులు వచ్చి అక్కడ వ్యాపారాలు చేయొద్దు అనేది కూడా రాంగ్. అది ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఈ ఉద్యమం ఏదైతే మొదలైందో, ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టిన వ్యక్తుల దగ్గరనే అనుమానాలు మొదలవుతున్నాయి. ఇక్కడ ఈ ఉద్యమంలో న్యాయం ఉన్నప్పటికీ, కొంతవరకు న్యాయం ఉన్నప్పటికీ, ఒకసారి టు ఇంటరప్ట్ యూ, ఆ ఉద్యమంలో ఇప్పుడు చెప్పుకుంటున్న తెలంగాణ శ్యామ్ స్టేటస్ అది మేము గో బ్యాక్ అనలేదంటారు కదా, ఒకసారి స్టేటస్ పీసీఆర్ దాన్ని హైలైట్ చేయండి. ఏమంటారంటే, త్వరలో మార్వాడి భగావట, గో బ్యాక్ టు రాజస్థాన్ ఉద్యమం రాబోతుంది. ఇది ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు దయచేసి నేను చెప్పేది కొద్దిగా జాగ్రత్త వినండి. ఇక్కడ ఈ తెలంగాణ శ్యామ్ ఏ పార్టీకి సంబంధించిన వాడు? వీసీకే పార్టీ అని ఒక తమిళనాడుకు చెందిన ఒక పార్టీకి సంబంధించిన వాడు. ఆ పార్టీ ఈ దేశంలో ఉన్న హిందువులకు పూర్తి వ్యతిరేకమైన పార్టీ, కంప్లీట్ గా వ్యతిరేకమైన పార్టీ అది. ఈ పార్టీకి సంబంధించిన ఇప్పుడు తెలంగాణ శ్యామ్ ఏమంటుండో, తెలంగాణలో ఇతర ఏది మన మార్వాడీలు ఉండొద్దు, లేకపోతే ఇంకా రాజస్థాన్ ఉండొద్దు అని చెప్పి చూపిస్తున్నారు. కానీ తమిళనాడుకు సంబంధించిన పార్టీ నుంచి మాత్రం తెలంగాణ ఎలా పోటీ చేస్తాడు మరి? అంటే ఇప్పుడు చూడండి, తెలంగాణ శ్యాము మనకి స్పష్టంగా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే, శ్యామ్సన్ అని చెప్పేసి కూడా మీడియానే బయటకు తీసింది అంతా కూడా. అంటే ఈ వీసీకే పార్టీ లేకపోతే హిందూ వ్యతిరేక పార్టీలు, అంటే ఇప్పుడు చూడండి, మొన్నటి వరకు వీళ్ళందరూ కూడా ఎవరంటే వీళ్ళంతా కూడా అంబేద్కరిస్టులు. మొన్నటి వరకు కూడా కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అని చెప్పేసి బహిరంగంగా పుస్తకాలు రాసి బహిరంగంగా కోమటోళ్లను బాపనోళ్లను బహిరంగంగా తిట్టేటోళ్ళు ఈ రోజు కరెక్ట్ కోమటోళ్ళ మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది వీళ్ళకి? ఇది మనం ఆలోచించాలి. ఇది వీళ్ళకు కోమటోళ్ళ మీదనో లేకపోతే బీసీల మీదనో ప్రేమ కాదు. ఇప్పుడు ఇదే అంబేద్కరిస్టులకు ఈ అంబేద్కర్ వాదాన్ని మాట్లాడుతున్న వీళ్ళందరూ కూడా చూడండి, ఇప్పుడు ఈ తెలంగాణ శ్యాము అంబేద్కర్ వాదే. నిన్న ఒకటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్న వాళ్ళందరూ అంబేద్కరిస్టులే. వాళ్ళ ఎజెండా ఏంటి అంటే, హిందూ సమాజంలో చిచ్చు పెట్టాలి. అంబేద్కర్ ఇష్టం చెప్పుకోవడం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎక్కడ ఫాలో అవుతున్నారు? అంబేద్కర్ ఇష్టం చెప్పుకున్నంత మాత్రాన నిజంగా అంబేద్కర్ చెప్పిన దాన్ని ఫాలో అవుతున్నట్టు కాదు కదా. ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)లో స్పష్టంగా చెప్పారు, వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఎక్కువ ఉంది. తప్పుడు అన్వయం. సార్ ఒక్క నిమిషం, అంబేద్కరే చెప్పింది సార్, హైదరాబాద్ ని ఇంకో రాజధాని చేయాలని చెప్పేసి అంబేద్కరే చెప్పిండు. రెండో రాజధాని అన్నాడు. గ్లోబలైజేషన్ ఇది మొత్తం ఇవాళ ప్రపంచం మొత్తం ఒక గొడుగు కిందకి వచ్చేసింది. ఈ రోజు ఎవరు ఎక్కడికైనా రావచ్చు. ఈ విషయాలు మురళి గారు చెప్పారు నిన్న ఒక ఇంటర్వ్యూలో. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే, ఈ ఉద్యమం వెనుక ఉన్న శక్తుల గురించి మనం మాట్లాడాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, నిన్న జరిగిన ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఫస్ట్ ఏం చేశారు, కోమటోళ్లతో మాట్లాడిపించారు, బీసీలతో మాట్లాడిపించారు. కానీ వాళ్ళే ఆ మీటింగ్ ను నిర్వహించిన వాళ్ళే కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లని ప్రచారం చేసిన కూడా వాళ్ళే కదా. మన సడన్ గా ఇది ప్రేమ ఎందుకు? సరే, ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఎవరైతే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈ ఉద్యమాన్ని వెనుకుండి నడిపిస్తున్నారో, నాకు తెలిసి ఇక్కడ ఒక బ్రదర్ కూర్చొని ఉన్నాడు, ఆయన కూడా నిన్న మీటింగ్ లో ఉన్నాడు అనుకుంటున్నాను నేను. వీళ్ళందరూ కూడా ఎందుకు మరి హిందువుల యొక్క వృత్తులు వేరే వాళ్ళు దోచుకుంటున్నారు అంటున్నప్పుడు, మరి అదే వృత్తులు మరి ముస్లింస్ దోచుకుంటలేరా? మటన్ షాపుల పరిస్థితి ఏంది? కటిక వాళ్ళ పరిస్థితి ఏంది? పండ్ల వ్యాపారాలు ఏమైనా, పూల వ్యాపారాలు ఏమైనా? మరి వీటి గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? అంటే అక్కడ ఎందుకు అంత ప్రేమ కనబడుతుంది? అక్కడ ఈ జై భీమ్ జై మీమ్ ఈ రెండు వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ముస్లింల దగ్గర కొనొద్దు అన్నాం. ఎందుకు కొనొద్దు అన్నాం సార్? వాళ్ళు భారతీయులు కాదు అన్నామా? వాడు తుత్తు అని ఊంచిస్తుంటే ఎందుకు కొంటాం సార్ మేము?
మేము డబ్బులు ఇచ్చి ఊంచుకొని తినాలా? మేము అందుకే వద్దంటున్నాం, కొనొద్దంటున్నాం. మార్వాడీలు మన పానీపూరి అమ్ముతున్నారు. పానీపూరి ఆడ ఊస్తున్నాడా పాపం? హిందూ ఏ రోజు అలాంటి పనులు ఏడు, అలాంటి పాపిష్టి పనులు ఎప్పటికీ ఏడు డబ్బు కోసం. సరే పన్నులు ఎగవేస్తాడా, లేకుంటే హవాలా దందలు చేస్తాడా, అవి పక్క పెట్టేసేయండి. అవి ఇక్కడ మేము ఎవరి దగ్గర కొనద్దు, ఎవరి దగ్గర కొనాలా అని అంటున్నామంటే అక్కడ ఉన్న వ్యత్యాసం చూడండి మీరు. నిన్న జరిగిన ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ ఉద్యమం వెనుక ఉన్న ఈ దయచేసి మ్యూట్ పెట్టండి, మిగతా వాళ్ళు వాయిస్ వినిపిస్తుంది, బహుశా చారి గారు ఇంకెవరి దగ్గర. సో చారి గారిని మ్యూట్ చేయండి, పీసీఆర్ వేరే వాళ్ళు మ్యూట్ చేయండి మిగతా వాళ్ళని. ఎస్. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ ఉద్యమంలో న్యాయం ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద మనం అనుమానం పడాల్సి వస్తున్నది. ఇప్పుడు చూడండి, మేము ఏవైతే అక్కడ ముస్లింస్ దగ్గర కొనద్దు అని చెప్పేసి ఒక రీజన్ చూపిస్తున్నామో, కొన్ని లక్షల వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ లో. ఏది మనకి ఇచ్చే ఆహారాల్లో ఉమ్మితో ఇవ్వడం. సరే, అంటే దానిలో కొన్ని వాస్తవం ఉన్నాయి. తెలంగాణ శ్యామ ఏమంటుందంటే ముస్లింల దగ్గర కొనద్దు అంటున్నారు, అది తప్పు కదా అంటే, అరే బాబు నువ్వు ఊంచుకొని వాడు ఉమ్ము నీకు తేనెలాగా అనిపిస్తే, నెయ్యిలాగా అనిపిస్తే దానిలో 1-2 వీడియోస్ ఉన్నంత మాత్రం అందరూ అలా విధంగా మూసిస్తారని మనం ఎట్లా? సార్ నేను ఏం చెప్తున్నా, మెజారిటీ మాక్సిమం అలా అంటే సార్ ఒక్కడి చేసినా ఇద్దరు చేసినా. ఇప్పుడు చూడండి, ఒక్క మార్వాడి నిన్న ఏదో దాడి జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఉద్యమంలో వేసింది. అందులో లక్షల వీడియోలు ఉన్నాయి, మరి వాటిని నమ్మద్దంటారు సార్. ఒక్క వీడియో ఒక దాడి జరుగుతూనేమో ఇంత పెద్ద ఇష్యూ చేసారు, లక్షల వీడియోలు ఉంటేనేమో దాన్ని మన అందరూ అట్లా చేసిరని అనొద్దంటే ఎట్లంటారు? మరి ఒక్క మార్వాడి కొడితే మొత్తం ఉన్న మార్వాడీలందరూ తప్పన్నాం కదా. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే. ఎస్. ముందుగా జోషి గారు. ఇప్పుడు ఒకటి, మార్వాడి సమాజం నుంచి కానీ లేకపోతే గుజరాతీ సమాజం నుంచి కానీ లోకల్ బిజినెస్ కు కొంత నష్టం జరుగుతుందన్న ఒక భావన ఉంది. నేను పూర్తిగా లేదనట్లేదు. ఆ భావన దాన్ని ఎట్లా తొలగించే ప్రయత్నం చేశారు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సో మీకు కొంచెం అడ్వాంటేజెస్ ఉన్నాయి. మార్వాడి అనేది ఒక మాఫియాలా తయారైందని కొద్దిమంది అంటారు. ఆ అడ్వాంటేజ్ కాకుండా మీరు స్థానికులకి కూడా నష్టం జరగకుండా అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీరు మ్యూట్ లో మాట్లాడుతున్నారు. జోషి గారు మురళి భరత్ గారు ఒక్క నిమిషం. జోషి గారు పీసీఆర్ మ్యూట్. ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా సార్. ఈ దానికోసం ఏ అంబేద్కర్ ఇష్టో లేకుంటే హిందూ వ్యతిరేక శక్తులు వచ్చి ఉద్యమాలు చేయని అవసరం లేదు సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్దవాళ్ళు ఉన్నారు, మీడియా ఉంది, పెద్ద మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రతి వ్యాపారస్తులకు ప్రతి కులానికి ఒక సంఘం ఉన్నది. ఆ సంఘ పెద్దల్ని పిలిపించుకొని మార్వాడీలను, ఇటు బీసీలను, ఇటు మన కోమటోళ్ళను కూర్చోబెట్టి, వాళ్ళ సంఘాలను కూర్చోబెట్టి ఒక లిమిటేషన్ పెట్టుకొని మీ ఈ ఏరియాకైతే పోకండి, ఈ ఏరియాకైతే మీరు పోండి, ఈ ఏరియాకి మీరు పోండి అని చెప్పేసి కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుంది సార్. ముగ్గురు హిందువులే. ఈ ముగ్గురు హిందువుల మీద చిచ్చు పెట్టినోడు ఎవడంటే అంబేద్కరిస్ట్. సార్ అదొక్కటి తెలంగాణ అంబేద్కరిస్ట్ వద్దు అమర ప్రసాద్ గారు. అంబేద్కరిస్ట్ చెప్తున్నా తప్పుడు అన్వయం చేస్తున్నారు కొద్దిమంది, అంతే తప్ప మీరు ఒక్క నిమిషం అమర్ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. మీరు తప్పుడు అన్వయం చేయొద్దు. జోషి గారు ఒక్క నిమిషం. అమర్ ప్రసాద్ ఒక్క నిమిషం. జోషి గారు మాట్లాడిద్దాం, అప్పుడు అన్మ్యూట్